హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇఫ్ స్టేట్మెంట్ ఆల్రెడీ నేను చెప్పాను. కానీ మనమైతే ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే ఆ ముందు వీడియో అంతలా చూడలేదు ఎవరు. ఇఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఎల్స్‌ని అందులో ఎలా వాడతారు? ఎల్ఇఫ్ అంటే ఏంటి? నెస్టెడ్ కండిషన్స్ అంటే ఏంటి? అనేది ప్రతీదీ మనం ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో అరౌండ్ ఒక 10-15 మినిట్స్ అయితే ఉంటది. ఎందుకంటే నేను ప్రతీదీ ఒక చేతిలో అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఈ ప్రతి కాన్సెప్ట్ క్లియర్‌గా ఒకే వీడియోలో చెప్తే మీకైతే క్లారిటీగా అయితే ఉంటది. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్‌లో చెప్పే కన్నా, ఈ ప్రతీదీ ఒకే దాంట్లో చెప్తే మీకు ఇంకా అండర్‌స్టాండింగ్ అయితే బిల్డ్ అవుతది. అందుకే ఈ 4 ఒకే వీడియోలో చెప్దాము అనైతే అనుకున్నాను. ఒక్కొక్క దానికి ఒక 2, 3 మినిట్స్ చేసుకున్న 9-10 మినిట్స్‌లో వీడియో అయితే అయిపోద్ది. మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి. ఇవైతే మనం ఇవైతే బేసిక్ అనమాట ఇక్కడి వరకు. ఈ ఇఫ్, ఈ లూప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా! ఇవి కొద్దిగా అడ్వాన్స్ టాపిక్స్ అనమాట. అందుకే కొద్దిగా ఎక్కువ టైం అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఎండ్ వరకు అయితే చూడండి. నేనైతే చెప్తూ మొదలుపెడుతున్నాను చూడండి. ముందుగా ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే ఒకటి పెట్టాను చూడండి. ఫస్ట్ మీరు ఒక కండిషన్ అయితే రాస్తారు. ఆ కండిషన్ రాస్తే అది ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అయితే అవుతది రన్. లేదంటే ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ అయితే అవుతదనమాట. ఇలాగా బేసిక్ ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అయితే మనం రాస్తాం అనమాట. ఫర్ సపోజ్ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను కాబట్టి ఇఫ్ నుంచే మొదలుపెడదాం. ఏ ఈక్వల్ టు ఫర్ సపోజ్ ఒక నంబర్ అయితే ఇచ్చాం. లేదంటే ఇన్‌పుట్ కింద కూడా మీరైతే తీసుకోవచ్చు. యూజర్ ఇన్‌పుట్ కింద మాక్సిమం ఆఫ్ ద సమ్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట. మీరైతే ఇన్‌పుట్ నంబర్ కింద అయితే తీసుకుంటున్నాం మనం. ఇన్‌పుట్ అనేది ఎందుకంటే మనం యూజర్ నుంచి ఇన్‌పుట్ రావాలనుకుంటున్నాం కాబట్టి ఇన్‌పుట్ అనేది అయితే ఇస్తాం. మనకి ఏం కావాలి ఇక్కడ ఎంటర్ ఏ నంబర్ అని అయితే ఇవ్వాలి. ఎంటర్ ఏ నంబర్ అనేది ఇచ్చాం కదా! ఇచ్చిన తర్వాత మీరైతే ఆహ్, నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఇచ్చుకోవాలి. ఇఫ్ పెట్టి ఆ పక్కన కండిషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఇఫ్ ఏ మీరు ఏ కండిషన్ ఇద్దాం అనుకుంటున్నారు. ఫర్ సపోజ్ నేనైతే ఓటర్ సిస్టమ్ గురించి అయితే తీసుకున్నాం. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తీసుకుందాం. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని అయితే ఉండాలి. ఇది ఒక ఇఫ్ కండిషన్ అనమాట. పక్కనే ఇలాగా ఒక ఫుల్ కాలమ్ అయితే పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత ఇక్కడ ప్రింట్ అని చెప్పి యూ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి లేదంటే యూ కెన్ ఓట్ అని అయితే ఇద్దాం. ప్రింట్ అని చెప్పి యూ కెన్ ఓట్. ఇలా అయితే ఇచ్చిన తర్వాత మనం ఈ కింద ఎల్స్ పార్ట్ కూడా ఇవ్వాలన్నమాట. అంటే ఒకవేళ ఇఫ్ అయితే ఇది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ కాకపోతే ఏంటి అనేది ఉంటది కదా! ఒకవేళ ఇఫ్ అయితే ఇది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ కాకపోతే ఎల్స్ అని అయితే ఇవ్వాలి. ఎల్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇలా కాలమ్ ఇచ్చి ప్రింట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇవ్వాలి. యూ కెనాట్ ఓట్. ఇలాగైతే ఇచ్చాం కదా! ఒక ప్రోగ్రామ్ అయితే ఇచ్చాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఏజ్ 18 అనుకోండి. 18 ఇద్దాం. ఇక్కడ ఏమొచ్చింది యూ కెన్ ఓట్ అని వచ్చింది. అదే ఫర్ సపోజ్ నా ఏజ్ 10 15 అనుకోండి. 15 అని అయితే ఇచ్చాననుకో యూ కెనాట్ ఓట్. ఇది బేసిక్ ఇఫ్ ఎల్స్ కోడ్ అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఆహ్, మీకు ఇంకా ఇందులో కండిషన్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఎలిఫ్‌లో యాడ్ చేద్దాం అంటే ఇప్పుడు ఒకవేళ మీరు 17 అయితే స్టిల్ 1 ఇయర్ అని, లేదంటే 16 అయితే స్టిల్ 2 ఇయర్స్ టు గో అలాగని చెప్పి ఏమైనా ఇద్దాం అనుకుంటున్నారు అనుకోండి కండిషన్. ఇందులోనే ఎలిఫ్ కూడా యాడ్ చేయొచ్చు. అంటే ఇఫ్ అయితే ఇది, ఎల్స్ అయితే ఇది. అంటే ఒకవేళ ఇదైతే ఇది ప్రింట్ చేయి, ఒకవేళ కాకపోతే ఇది ప్రింట్ చేయి అని చెప్పి ఇఫ్, ఎల్స్. అదే మధ్యలో ఇంకా మనకి కండిషన్స్ యాడ్ చెయ్యాలి అనంటే మనం ఎలిఫ్ అయితే వాడతాం అనమాట. ఎలిఫ్ వచ్చేసి ఇక్కడ ఎలిఫ్ అని పెట్టి మీరు ఆహ్, ఏ ఈక్వల్ టు 17 అని ఉందనుకోండి. మీకు ఇది ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏముంది ఇదే కాపీ చేసేద్దాం మనం. కాపీ చేసేసి ఇది పేస్ట్ చేద్దాం. హ్మ్. యాహ్! ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ యూ కెన్ వోట్ ఇన్ 1 ఇయర్. ఇంకో 1 ఇయర్‌లో మీరైతే వోట్ చేయొచ్చు అని అయితే వచ్చింది కదా! ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 17 అని నా ఏజ్ ఇచ్చాననుకోండి. యూ కెన్ వోట్ ఇన్ 1 ఇయర్ అని వచ్చింది. ఇలాగనమాట. మీరు ఇలాగే మల్టిపుల్ అయితే చేసుకోవచ్చనమాట. ఫర్ సపోజ్ ఇంకో ఎలిఫ్ యాడ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒకవేళ నా ఏజ్ 16 అనుకోండి. దానికి కూడా ఒక కండిషన్ అయితే ఇవ్వాలి కదా! ఇక్కడ 16 అని అయితే మారుస్తున్నాను. 16 అని మార్చి ఇక్కడ యూ కెన్ వోట్ ఇన్ 2 ఇయర్స్ అని అయితే ఇద్దాం. ఇప్పుడైతే ఓవరాల్‌గా రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నా ఏజ్ 16 అని అయితే ఇచ్చాననుకోండి. ఎంటర్ కొట్టాం. యూ కెన్ వోట్ ఇన్ 2 ఇయర్స్. ఇంకొక 2 ఇయర్స్ ఉంది. మీరు ఓట్ వేయడానికనైతే వచ్చింది. ఇలాగా మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అయితే ఉపయోగపడతాయన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నమాట. నెస్టెడ్ లూప్స్ ఇక్కడ చూసారు కదా! ఏమనుంది నెస్టెడ్ కండిషన్స్. ఇఫ్ ఇన్‌సైడ్ అనదర్ ఇఫ్. ఇఫ్ అనదర్ ఇఫ్ అంటే చూడండి ఇప్పుడు ఈ ఇవన్నీ తీసేస్తున్నాను చూడండి. ఈ ఈ ఎలిఫ్ అయితే తీసేసాను. సో, ఇప్పుడు ఈ లోపలే మనం ఇఫ్ అనేది ఇస్తున్నాం అనమాట చూడండి. ఇప్పుడు ఇఫ్ అని చెప్పి ఒక కండిషన్ అయితే ఇచ్చాం. మీకు క్లియర్‌గా ఉంది కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకో ఇఫ్ ఇస్తాం అనమాట. ఇది ఎందుకంటే ఈ కండిషన్ ట్రూ అయింది. అండ్ ఈ కండిషన్‌తో పాటు ఇంకో కండిషన్ ట్రూ అయితే అప్పుడు ఇది ప్రింట్ అవుతదనమాట. అలాగా. ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 18 అయితే ఒక కండిషన్ ఆల్రెడీ ఇచ్చాం మనం. ఇఫ్ అని చెప్పి మళ్ళీ ఇంకో కండిషన్ ఇస్తాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 18
అప్పుడు ఇది ఇది ప్రింట్ చేయాలన్నమాట. అంటే ఈ 2 కండిషన్‌లు ట్రూ అవ్వాలి. అప్పుడు ఇది ప్రింట్ అవుద్ది. లేదంటే ఇందులోనే ఇంకో ఎల్స్ ఇచ్చుకోవచ్చు. లేదంటే సేమ్ అదే ఎల్స్ అయితే వదిలేయొచ్చు. సో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో, ఇక్కడ మీరు ఇఫ్ అని ఇచ్చాక ఒక ట్యాబ్ అయితే ఇవ్వాలన్నమాట. సో, అప్పుడే మీకైతే అవుతది. నాకు అందుకే ఇప్పుడు ఎర్రర్ అయితే వచ్చిందిక్కడ. అండ్ ఇప్పుడు చూడండి. సో, సో, మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒక ఇఫ్ ఇచ్చాక ఒక ట్యాబ్ అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఒక ఇఫ్ ఇచ్చిన దాని కిందైతే ఒక ట్యాబ్ ఇవ్వాలి. లేదంటే ఎర్రర్ అయితే వస్తది. సో, ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 18 అని అయితే ఇచ్చాననుకోండి. రన్ చేస్తున్నాను. సో, 18 యూ కెన్ వోట్ అని అయితే వచ్చింది. ఫర్ సపోజ్ నా ఏజ్ 19 అని ఇచ్చాననుకోండి. ఇక్కడ ఏజ్ 18 కాదు 19 అని ఇస్తే మనకైతే యూ కెనాట్ వోట్ అని అయితే వస్తది. లేదంటే జస్ట్ కోడ్ ఎగ్జిక్యూటెడ్ అని వస్తది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది కండిషన్ చెక్ చేసుకుంటది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అండ్ దెన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 18 అది చెక్ చేసుకుంటది. అది చెక్ చేసుకున్న తర్వాత ప్రింట్ యూ కెన్ వోట్ అని వస్తది. ఒకవేళ 19 అని ఇచ్చామనుకోండి ఇక్కడ మనం అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడికే ఆగిపోద్దనమాట ప్రోగ్రామ్. అది ఇక్కడ మనం ఎల్స్ ఇస్తే అది ఇస్తది. ఈ బ్లాక్‌కి అయితే సంబంధం లేదనమాట ఎల్స్. ఈ నెస్టెడ్ లూప్స్‌లో అయితే. అదే మనం ఎల్స్ కావాలనుకుంటే దీని కింద ఎల్స్ ఇవ్వాలి. సో, ఎల్స్ అని చెప్పి సో, ఇది ఇక్కడ ఇలా పెట్టి సేమ్ ఇదే స్టేట్‌మెంట్ దీని కింద ఇవ్వాలి. అప్పుడు మనకైతే అవుతదనమాట. సో, యూ కెనాట్ వోట్ ఆర్ 19 కాబట్టి యూ కెన్ వోట్ యాస్ యూ ఆర్ గ్రేటర్ థాన్ 18. సో, ఇప్పుడు ఒకవేళ రన్ చేసి 19 అని ఇచ్చాననుకోండి. చూడండి. యూ కెన్ వోట్ యాస్ యూ ఆర్ గ్రేటర్ థాన్ 18. సో, ఇలాగనమాట. ఇలా నెస్టెడ్ లూప్స్ అయితే వాడతాం అనమాట. సో, మీకు క్లియర్‌గానే అర్థమైందనుకుంటున్నాను. నేను మీకింకా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కింద కామెంట్స్‌లో అయితే పెడతాను. సో, అవైతే మీరు ప్రాక్టీస్ చేయండి. సేమ్ సిమిలర్‌గానే ఉంటాయి. జస్ట్ మీకు ఒక ఐడియా బిల్డ్ అవ్వడానికైతే కింద కామెంట్స్‌లో ఈజీగా ఇస్తాను చాలా ఈజీగా. కాకపోతే ఇప్పుడు మనకి చిన్నప్పుడైతే మనం 10 రూపీస్‌కి కొన్నాము, 12 రూపీస్‌కి అమ్మాము, ప్రాఫిట్ ఎంత? ఇలాంటి చిన్న చిన్న క్వెషన్స్ అయితే ఉంటాయి గదా! లైక్ ఒక స్టోరీ టెల్లింగ్ క్వెషన్స్ లాగా. సో, అలాంటి క్వెషన్స్ అయితే కింద కామెంట్స్‌లో గాని, డిస్క్రిప్షన్‌లో గాని మీకైతే పెడతాను. సో, అవి మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకు ఇంకా కాన్సెప్ట్ క్లియర్ అవుతది. సో, ఈ నెస్టెడ్ లూప్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ రాబోయే వీడియోస్‌లో మనం ఏం మాట్లాడుకుంటాం అంటే స్వి స్విచ్ కేస్ కోసం అండ్ వైల్ లూప్స్, ఫర్ లూప్స్, ఈ బ్రేక్, కంటిన్యూ, నెస్టెడ్ లూప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ముందుగా నేనైతే వైల్ లూప్‌కైతే ఎక్కువ టైం తీసుకోవాలి కాబట్టి ఇది ఒక వీడియోలోనే చేస్తాను. అండ్ రేపటి వీడియో కొద్దిగా చిన్నగానే ఉంటది. ఎందుకంటే స్విచ్ కేస్ అంటే పెద్ద కష్టమేం కాదు టాపిక్ అది. అదొక 2, 3 మినిట్స్‌లో అయితే కవర్ చేసేద్దాం. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను అవి క్లారిఫై చేస్తూ కూడా సండే వీడియో చేస్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో, ఏ డౌట్స్ ఉన్నా అయితే పెట్టడం మర్చిపోకండి. సో, బై.